ఇటు హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఉదయం కొద్దిగా ఎండగా ఉన్న వాతావరణంతో నిన్నటి వర్షంతో ఇబ్బంది పడిన వారంతా కొంత రిలాక్స్ అయ్యారు. అయితే ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సడన్ గా సిటీని నల్ల మబ్బులు కమ్మేశాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కూకట్పల్లి, సికింద్రాబాద్, పార్సిగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, యూసుఫ్గూడ, మధురానగర్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, రాజేంద్ర నగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రైట్, ఇక హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ఇక ఈ వర్షానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ సందీప్, హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మనం చూస్తున్నాం, గడిచిన 3-4 రోజుల క్రితం కొంత ఎండ కనబడినప్పటికీ రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ మొత్తం చిత్తడిగా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దీని ఇంపాక్ట్ కనిపించింది. మనకు ఒకసారి కనుక చూస్తే రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ప్రజెంట్ ఇంకా కూడా వర్షం కురుస్తుంది. పొద్దున కొంచెం పొడిబారింది అనుకున్న సమయంలోపే గడిచిన అరగంట నుంచి హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అదేవిధంగా మలక్పేట, కూకట్పల్లి, అదేవిధంగా ఇటు కూకట్పల్లి, సికింద్రాబాద్, ఇటు చార్మినార్, ఇట్లా అన్ని ప్రాంతాలను కూడా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాత్రి సికింద్రాబాద్ లో భారీగా వర్షం కురిసింది. 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషిరాబాద్ లో 73 మిల్లీమీటర్లు, అదేవిధంగా రామచంద్రపురంలో 68, కూకట్పల్లిలో 64 వర్షపాతం నమోదైనట్టుగా డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక జిల్లాలో వర్షపాతం పరిశీలిస్తే సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 93.5 మిల్లీమీటర్లు కురిసింది. అదేవిధంగా నగర్ కర్నూలులో 87, అదేవిధంగా ఇట్లా పలు ప్రాంతాల్లో భారీగానే వర్షం నమోదైంది. కుండపోతగా చాలా ప్రాంతాల్లో కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర వాతావరణం అయితే మనం చూసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అవుతాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రాత్రి వచ్చింది, ఇవాళ ఉదయం కూడా కొంతవరకు వెలిసినప్పటికీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి లంచ్ టైం నుంచి భారీగా వర్షం నమోదైంది. రేపు కూడా రాష్ట్రం వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ లో అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. హెల్ప్ లైన్ సెంటర్ కు అవసరమైతే ఫోన్ చేయండి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా ఇబ్బందులకు గురైనా, అవస్థలకు గురై ఏదైనా ఫుడ్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే వాటర్ కి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులైనా కూడా కాంటాక్ట్ చేయమని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ హెల్ప్ నెంబర్లు ఇచ్చారు. 040-2 ఆల్ నెంబర్స్ 21111 లేదా 9000113667 నెంబర్లకు కాల్ చేయాలని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీగా వర్షం నమోదవుతున్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా శానిటరీ డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మ్యాన్ హౌస్ లో ఎవరైనా పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కొంత అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ వర్షం ఇంపాక్ట్ అయితే మొత్తం స్టేట్ వైడ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో కొంత రైతాంగానికి కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే మనం చూస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాట్లు కూడా వేశారు కనుక దాని ఇంపాక్ట్ రైతాంగం మీద పడే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, దీనికి సంబంధించినటువంటి రెయిన్ సంబంధించి ఇప్పటికే పలు చోట్ల కురిసినటువంటి భారీ వర్షాలతో ఈ సాయంత్రం వరకు కూడా ఇది కంటిన్యూ వర్షపాతం నమోదవుతుందా, కేవలం 1-2 గంటలు మాత్రమే కురిసే అవకాశం ఉందనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే సిటీలో చాలా చోట్ల మాదాపూర్ కానీ, మణికొండ, సికింద్రాబాద్, బంజారాహిల్స్ ఇట్లా కంటిన్యూగా భారీ వర్షపాతం అయితే నమోదైంది. సిటీలో హై అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడాలి, ఇది సాయంత్రం వరకు ఉంటే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు ఉదయం పూట పొడిగా ఉన్న నేపథ్యంలో ఆఫీసులకు వచ్చే వాళ్ళ వరకు కూడా ఇబ్బంది కలగలేదు. కానీ ఇదే వర్షం సాయంత్రం వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా సిటీలో భారీ ట్రాఫిక్ నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో ఉదయం పూట చాలా వరకు పనులకు వెళ్లే వాళ్ళకి కావచ్చు, లేదంటే వివిధ బస్తీల్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి, చాలా చోట్ల గోడలు కూడా కూలినటువంటి పరిస్థితి మనకు సమాచారం అవుతుంది జిహెచ్ఎంసీ నుంచి.
ఇట్లా ఏదైనప్పుడు కూడా అప్రమత్తంగా అయితే ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఏ ఇబ్బంది అయినా కూడా ఫోన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అయితే నరేందర్, ఒక పక్క వర్షాలు, మరో పక్క జ్వరాలు కూడా ఎక్కువగా హైదరాబాద్ లో ప్రబలుతున్నటువంటి పరిస్థితి కదా. సీజన్ అయినటువంటి నేపథ్యంలో, వర్షాల నేపథ్యంలో కొంత డెంగ్యూ కేసులు కూడా ఎక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్ వల్ల ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారు. ఏంటి ప్రజలు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు, అలాగే అధికారులు ఏ రకంగా అలర్ట్ అవుతున్నారు? రైట్ శివ, వాస్తవం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇది మన్సూన్ సీజన్ కావడంతో గడిచిన 2 months గా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా జ్వరాలు, వైరల్ ఫీవర్స్ తో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ వాతావరణం చేంజ్ కావడంతో చాలా చోట్ల జ్వరాల పడిన మంచాన పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రిమోట్ ఏరియాలో, ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం ఏరియాలో ప్రధానంగా అత్యధిక మంది జ్వరాల బారిన పడ్డట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్ లోని ఉస్మానియా గాంధీ కావచ్చు, అదేవిధంగా ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, పెద్ద ఎత్తున రెగ్యులర్ గా వచ్చేటువంటి ఓపీ కంటే కూడా అత్యధిక ఓపీ నమోదవుతుంది. హాస్పిటల్కి వచ్చారు, అందరు కూడా బెడ్లు దానిగా చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా డెంగీ ఈ సీజన్ లో బాగా ఉంది కనుక డెంగీకి అత్యధిక ఖర్చు కూడా అవుతుంది. ఎందుకంటే దానికి లక్షణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. డెంగీకి సంబంధించినటువంటి ర్యాషెస్ కావచ్చు, లేదంటే కంటిన్యూగా జ్వరం కావచ్చు, ఇవన్నీ వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్లేట్లెట్ తగ్గడం కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద డెంగీతో బారిన పడుతున్నారు కనుక కొంచెం అత్యధిక అంటే అమౌంట్ ప్రైవేట్ హాస్పిటల్ దీన్నే పే చేసుకుని చూస్తున్నటువంటి పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యుల కొరత కొంత ఉంది కాబట్టి దాన్ని అధిగమించాల్సిన అవసరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ లో ప్రధానంగా చికెన్ గునియా కూడా ఇదే నమోదవుతుంది. చికెన్ గునియా కావచ్చు, అదే సమయంలో డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇవన్నీ కూడా దోమకాటుతో వస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నారు. దోమ తెరలకు ఉపయోగించుకోవాలి, అదేవిధంగా నీటి నిల్వ ఉంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. అన్ని హాస్పిటల్లో మందుల కొరత లేకుండా చూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదే సమయంలో డాక్టర్లు విధిగా టైంకి రావాలి, ఎవరు కూడా సెలవులు పెట్టకుండా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉందని కూడా వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే చెప్పింది. మరోపక్క వర్షాలు కూడా నమోదైన నేపథ్యంలో మరింత విష జ్వరాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింతగా సిబ్బంది అందుబాటులో ఉండాలని కూడా సూచిస్తున్నారు. ఓకే నరేందర్.